కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టును తాను సందర్శించానని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రంగనాయక సాగర్లోకి వచ్చిన గోదావరి నీరు కాళేశ్వరం నీళ్లు కావా అని ప్రశ్నించారు. ఎక్కడో ఒక్క పిల్లర్ కూలితే రేవంత్ రెడ్డి మొత్తం కాళేశ్వరం కూలింది అని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల సాక్షిగా మాట్లాడదాం రండి, ఎవరు వస్తారో చెప్పాలి, ఇక్కడ ప్రాజెక్టు కట్టపై కూర్చొని మాట్లాడుకుందాం రండి అని సవాల్ చేశారు. కూలింది అని ప్రజల్ని మోసం చేస్తున్నారు, కానీ ఇక్కడ ప్రాంతంలో రేవంత్ రెడ్డిని ఎవరూ నమ్మడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. రంగనాయక సాగర్లో నడిచే పంపులు కాళేశ్వరంలో భాగం కాదా అని అన్నారు. తుగ్లక్ మాటలు మంచివి కావు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇంకా 213 టీఎంసీల నీళ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎల్లంపల్లి వద్ద 5 లక్షల క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నాయన్నారు. సముద్రం నీరు వృధాగా వదిలి రైతుల నోటి కొడుతున్నారు. వరదలు ఒడిసి పట్టక రేవంత్ రెడ్డి బురద రాజకీయం చేస్తున్నారన్నారు. రాజకీయాలు మాని రోజుకు 1 టీఎంసీ నీరు తెచ్చి రిజర్వాయర్లు నింపాలని డిమాండ్ చేశారు. మూసీకి నీరు ఎక్కడి నుండి తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కూలడం కాదు, రేవంత్ మైండ్ దొబ్బిందన్నారు. చిల్లర రాజకీయాలు మాని అన్ని మోటార్లు ఆన్ చేయాలని హరీష్ రావుతో పలికారు. భాగంగా ఈరోజు రంగనాయక సాగర్ ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు గలగలా పారుతా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కూలింది అని గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు రంగనాయక సాగర్ కట్ట మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. ఈ రంగనాయక సాగర్లో పారే నీళ్లు ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? రంగనాయక సాగర్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? ఇక్కడ నడిచే మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 21 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్. ఇదంతా కాళేశ్వరమే కదా. ఎక్కడో ఒక పిల్లర్కు పరవెడితే మొత్తం కాళేశ్వరం కూలింది అని ఒక గ్లోబల్స్ ప్రచారం చేసి ఆ రోజు ప్రజలను కన్ఫ్యూజ్ చేసి రాజకీయంగా ఓట్లు పొందాలని అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎవడన్నా కాంగ్రెస్ నాయకుడికి సోయి ఉంటే రండి, పిసిసి అధ్యక్షుడు వస్తాడా, రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాడా, రాండి, మల్లన్న సాగర్ కట్ట మీద నిల్చొని మాట్లాడదాం, రంగనాయక సాగర్ కట్ట మీద నిలబడి మాట్లాడదాం, అనంతగిరి పోషమ్మ తల్లి సాక్షిగా మన అన్నపూర్ణ రిజర్వాయర్ మీద నిలబడి మాట్లాడదాం. లేదు, కొండపోచమ్మ సాక్షిగా కొండపోచమ్మ రిజర్వాయర్ కట్ట మీద నిలబడి మాట్లాడదాం. ఆ పారే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, ఆ పారే రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం. కాలువల కింద పండే పంట కాళేశ్వరం నీళ్లతో పండుతున్న పంట. కానీ మీరు ఏదో కూలింది అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ నంబర్, ఈ ప్రాంత ప్రజలు నంబర్. ఎందుకు అంటే వాళ్ళ కండ్ల ముందు రంగనాయక సాగర్ కనబడుతుంది, కండ్ల ముందు గోదావరి నీళ్లు కనబడుతున్నాయి. ఎండాకాలంలో యాసంగి పంట బ్రహ్మాండంగా పంట పండుతుంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరు నమ్ముతలేడు. ఈ ప్రాంతంలో ఎందుకు నమ్మరు అంటే వాళ్ళకు పంట పండుతున్నది, కండ్ల ముంగట నీళ్లు కనబడుతున్నాయి కనుక ఇక్కడ ఎవరు నమ్మడు. కానీ ఇతర జిల్లాలకు తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది, నిజంగానే కూలిందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అన్నట్టు చెప్పి మాట్లాడిందే మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు రాని, మరి ఇవాళ రంగనాయక సాగర్ కట్ట మీద నిలబడి నేను మాట్లాడుతున్నా. ఇది కాళేశ్వరంలో అంతర్భాగం, ఈ మోటార్ కాళేశ్వరంలో అంతర్భాగం. పారే నీళ్లు గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు. ఈ పిచ్చి తుగ్లక్ మాటలతోని ఏం చేసింది మీరు అసలు చెయ్యశాతగాక? ఇవాళ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఇయాలటి కూడా ఇంకా 200 టీఎంసీలు ఖాళీ ఉన్నది రిజర్వాయర్లలో. దాదాపు 410 టీఎంసీలకు గాను 197 నిండినాయి. ఇంకా 213 టీఎంసీల రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి. మీ తప్పుడు చర్యల వల్ల కేవలం ఇది నింపితే ప్రజలు నమ్మరేమో, నేను కాళేశ్వరం కూలిందంటే కదా, ఈ మోటార్లు ఆన్ చేస్తే ఈ నీళ్లు నింపితే అరే నేను చెప్పింది తప్పైతుంది కదా